ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్‌పివి వ్యాక్సిన్ గురించి ఇప్పుడు విపరీతమైన అవగాహన పెరిగింది. ఏ వయస్సు నుంచి ఏ వయస్సు వారికి? పురుషులకు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోమని మనకు చెప్తున్నట్టు తెలుస్తోంది. అవునమ్మా. సో, మొదటేంటంటే ఆడపిల్లలకి 9వ ఏట నుంచి ఇచ్చేసుకోవచ్చు మనము. 45 ఏళ్ల వయసు దాకా. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికమెండేషన్ మనకి. సో, 14 ఏళ్ల ముందు వరకు వయసులో అయితే 2 డోసులు సరిపోతాయి. 14 ఏళ్ల నుంచి 45 వయస్సు వాళ్ళకైతే 3 డోసులు ఇమ్మంటాము. ఐడియల్‌గా ఏంటంటే అసలు అమ్మాయి మెచ్యూర్ అవ్వకముందు ఇస్తే చాలా మంచిది. ఒకసారి మెచ్యూర్ అయినాక వెజనల్ కెనాల్ బయట ఇన్ఫెక్షన్స్‌కి ఓపెన్ అవుతాయి కాబట్టి మనకి హెచ్‌పివి ఇన్ఫెక్షన్స్ అని గాని, రకరకాల ఇన్ఫెక్షన్స్ సోకడానికి అవకాశం ఉంటది. ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళు సెక్స్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకముందే తీసుకోవడం బెటర్ అంటారు. తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఎంత ఎర్లీగా తీసుకోగలిగితే అంత మంచిది. ఆ తర్వాత కూడా తీసుకోవచ్చు కానీ ప్రొటెక్షన్ రేట్ అంటే మనం ఏంటంటే సెన్సిబిలిటీస్ అది స్పెసిఫిసిటీ అన్నది మనం చూసుకుంటాం అనమాట. ప్రొటెక్షన్ రేట్ ఎంతవరకు ఉంటదన్నది ఎంత చిన్న ఏజ్‌లో ఇచ్చుకుంటే అంత ప్రొటెక్షన్ రేట్ ఆల్మోస్ట్ 99% ఉంటది. అట్లాగే మగపిల్లలకి కూడా 9-14 ఏళ్ల వయసు వరకి కూడా ఇప్పిస్తున్నాం ఈ మధ్య కాలంలో. వాళ్ళకి కూడా ప్రైవేట్ పార్ట్స్‌లో వచ్చే వాట్స్ అంటాము. వాటి నుండి ప్రొటెక్షన్ ఉంటది. ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో, మనకి ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్నాక వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే మనం బూస్టర్ డోస్ కూడా ఇస్తాం కాబట్టి వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ ఆల్మోస్ట్ 99.9% ప్రొటెక్షన్ ఉంటుంది. సో, పురుషులకి తీసుకోవడం వల్ల ఏ క్యాన్సర్స్ ఆగుతాయి? ఎందుకంటే పురుషులు క్యారియర్స్ కదా! అవును. అంటే క్యారియర్స్. వాళ్ళకి మరి వాళ్ళు క్యారియర్స్‌గా వాళ్ళకసలు ఎక్కడి నుంచి సోకుతుంది? ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది కదమ్మా! ప్రోస్టేట్ క్యాన్సర్ హెచ్‌పివి వైరసే కారణం దానికి. ఓహో! సో, ప్రోస్టేట్ క్యాన్సర్స్ ఈ మధ్య చాలానే ఎక్కువ చూస్తున్నాం మనకి. ప్రోస్టేట్ పెరిగిపోవడం కానీ, ప్రీ క్యాన్సరస్ లీషన్స్ అంటామనమాట. అంటే 10 ఏళ్లకు ముందు మనకి కొన్ని చేంజెస్ తెలిసిపోతాయి అవయవాల్లో. అవి పట్టేయొచ్చును. సో, ఇవన్నీ కూడా మనము కంట్రోల్ చేసేయొచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. కొన్ని వెనీరియల్ వార్త్స్ అంటామనమాట. హెర్పిస్ సింప్లెక్స్ అని హెచ్‌పివి రిలేటెడ్ వార్త్స్. అవి కూడా మనం నిర్మూలించొచ్చు ఈ వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల. మెన్స్‌కి వాట్స్ ప్రాబ్లమ్ ఎక్కువుంటది. సో, అది కూడా మనం నిర్మూలన చేసుకోవచ్చు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలన. సో, హెచ్‌పివి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు అందుకే గవర్నమెంట్ కూడా ఒక డ్రైవ్ మొదలుపెట్టినట్టుంది. అవును. అందరికీ ఈ వ్యాక్సిన్ ఇప్పించాలి. ఇంకా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది ఇంక్లూడ్ చేయలేదు. అది గనుక ఒకసారి మనకి ఐసీఎంఆర్ రూల్స్ ప్రకారం అంటే చైల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రూల్స్ ప్రకారం గనుక మనం ఎలాగ పోలియో, డీపీటీ వ్యాక్సిన్స్ ఎలా అయితే ఇస్తామో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దాన్ని ఇలాగా ఈ షెడ్యూల్‌లో కలపడానికి ప్రయత్నం చేస్తోంది. అది అయిపోతే గనుక చాలా ఎక్కువ మనకి పాపులేషన్ కవరేజ్ ఉంటుందమ్మా.